ఓర్పును మించిన ఆయుధం లేదు. మీ ఓర్పే గెలిపిస్తుంది. అబ్రహం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడైన కొత్తల్లో దేశంలో పెట్టుబడిని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి అధ్యక్ష ఉపన్యాసాన్ని చేయబోతున్నాడు. అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. వారు వృద్ధిలోకి రాలేరు. తెలిసిన వాళ్ళు వస్తే చూసి ఓర్వలేరు. వీలైనప్పుడల్లా వారిని బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అబ్రహం లింకన్ దేశ అధ్యక్షుడయ్యానని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయనని రికాటంలో పెట్టాలనుకొని లేచి కాలుకున్న బూటు తీసి ఎత్తి పట్టుకొని, లింకన్, నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, దేశ అధ్యక్షుడని అనుకుంటున్నావు. మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టాడు. ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే, నాకు కాదు. ఈ సభలో ఉన్న చాలా మంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి, అది గుర్తు పెట్టుకో. అదృష్టం కలిసొచ్చి అధ్యక్షుడయ్యావు. ఈవేళ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నావా అన్నాడు. లింకన్ ఒక క్షణం నిర్పృతుడయ్యాడు. నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసును పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు. కానీ అది సంస్కారం అంటే అది సంక్షోభంలో తట్టుకొని నిలబడమే. అది తుఫానాలను చాకచక్యంగా తప్పించుకోవడం అంటే. లింకన్ వెంటనే తేరుకుని ఆ వ్యక్తికి సెల్యూట్ చేస్తూ, ఇంత పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తు చేసిన మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు. నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే. మీవి, మీ ఇంట్లో వారి బూట్లు కూడా కుట్టాడు. అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు. నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా. మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలాగే ఉంటాయి తప్ప పాదం సైజు కన్నా ఎక్కువ తక్కువలు ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టిన బూటుల్లో ఏవైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లు కుట్టడం నేర్పాడు. నా తండ్రికి అప్రతిష్ట రాకూడదు. అందువల్ల నేను మీ ఇంటికి వచ్చి ఆ బూట్లు సరిచేసి వెడతాను. ఈ సభలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనంద బాష్పాలతో నా ప్రసంగం మొదలు పెడుతున్నా అన్నాడు. అంతే, ఆయనని నలుగుల్లో నవ్వుల పాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకున్నారు. ఇది ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడం అంటే. ఇది మనల్ని ముంచడానికి వచ్చిన అలల మీద స్వారీ చేయడం అంటే. ఇవి జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన మేలుకొవలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.